సంస్కృతిలో ఆవును తల్లిగా, గోమాతగా భావిస్తూ ఉంటారు మన హిందువులు. మన పూర్వీకులు ఆవులకు మేత పెట్టే సాంప్రదాయాన్ని అనుసరించేవారు. ఈ ఆచారాన్ని ఇప్పటికీ చాలా చోట్ల పాటిస్తూ ఉంటారు. అయితే ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, సమర్థవంతంగా పనిచేసే ఆధ్యాత్మిక పరిహారంగా భావిస్తూ ఉంటారు. ఆవులను ఎక్కడ పెంచుతారో అక్కడ శాంతి, ఆనందం, లక్ష్మీ రూపం ఉంటుందని నమ్ముతారు. ప్రతిరోజు ఆవుకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆవు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుందట. ఇది జ్ఞానం, సంపద, ఆనందానికి చిహ్నంగా చెప్తారు. ఆవుకు ఆహారం నైవేద్యంగా పెట్టడం వల్ల గురువు ప్రభావం కూడా మన మీద బలపడుతుందట. ఇంట్లో మంచి ప్రభావాలకు దారితీస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడే అవకాశాన్ని కల్పిస్తుందట. గురువారం లేదా అమావాస్య వంటి శుభ సందర్భాల్లో ఆవుకు పచ్చి మేత తినిపించడం వల్ల శరీర శక్తి కూడా పెరుగుతుందట. దీని ద్వారా మనందరికీ మనశ్శాంతి కలుగుతుందట. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గత జన్మలో చేసిన తప్పులు, ప్రస్తుత జన్మలో తలెత్తే ప్రతికూలత తగ్గిపోతాయట. జీవితంలో ఎన్నో మంచి మార్పులు కలుగుతాయట. ఆవుకు ప్రేమతో ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో అనుబంధాలు, అనురాగాలు పెరుగుతాయి. ఇంట్లో తరచుగా గొడవలు సంభవిస్తే ఈ పరిష్కారం చాలా మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలను తొలగించడానికి సహాయపడుతుందట. బృహస్పతి బలహీనంగా ఉన్న లేదా జాతకంలో శని ప్రభావంలో ఉన్నవారు కూడా ఆవుకు నీరు, బెల్లం, పచ్చిమేత, పప్పుధాన్యాలు ఇవ్వడం చాలా మంచిది. దీనివల్ల మన మనసు స్థిరంగా ఉండడానికి వీలు కలుగుతుందట. తెల్లటి ఆవుకు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మన మీద ఉంటాయట. అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి. అదే నల్ల ఆవుకు పచ్చి మేత తినిపిస్తే శని ప్రభావం తగ్గిపోతుంది. ఆవుకు ఇచ్చే ఆహారం ఎప్పుడూ సరళంగా ఉండాలి. ఉప్పు, సుగంధ ద్రవ్యాలు ఇలాంటివి ఏవీ కలపకూడదట. ఆహారాన్ని ప్రేమతో, భక్తితో అందించాలి. ఆవులని దుర్వినియోగం చేయడం, నిర్లక్ష్యం చేయడం మనకి మంచిది కాదని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి.